నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రుల శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. గత వీడియోలో మనము రవి మహర్దశలో రవి అంతర్దశ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం. ముఖ్యంగా మనము బేసికల్గా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ఆ గ్రహం బాగున్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, లేదు కొంత ఇబ్బందిగా ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పని మనము తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ వీడియోలో మనము రవి మహర్దశలో చంద్ర అంతర్దశ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రభుక్తి అని కూడా అంటారు. దశాభుక్తులు ఏవి నడుస్తున్నాయా అని చెప్పని అంటూ ఉంటారు. మహర్దశలో అంతర్దశలు అనేవి మనకి వస్తూ ఉంటాయి. తర్వాత దానిలో ప్రత్యంతర దశ, ప్రాణదశ, విదశ, ఈ రకంగా కూడా అంత లోతుగా వెళ్ళి అధ్యయనం చేయటం అనేది జరుగుతుంది. అంత మనం చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఫలితం ఇక్కడ మనకి అందట్లేదు, కనబడట్లేదు అంటే వారు చెప్పిన ఇబ్బందులు కానివ్వండి, మంచి చెడు ఏదైనా సరే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నప్పుడే వస్తారు కాబట్టి అవి మనకు కనబడబోతుంటే మనం డెప్త్గా వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే షోడశ వర్గ చక్రాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. వాటిల్లో కూడా మనం పరిశీలన అనేది చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా రవి మహర్దశలో చంద్ర అంతర్దశ లేదా చంద్రభుక్తి మనకు 6 నెలలు అనేది ఉండటం జరుగుతుంది. ఇక్కడ మనకి మహర్దశే మనకి 6 సంవత్సరాలు. దీంట్లో చంద్రుడు వచ్చేటప్పటికి 6 నెలలు ఉంటారు. చంద్రుడు మనకారకుడు. సో ఆయన దశలో కానివ్వండి లేదా వేరే వారి దశలో కానివ్వండి, ఇక్కడ రవి మిత్రుడే అయినా సరే ఎక్కువగా చాంచల్యం ఉండటము, ఎక్కువగా కూడా మనసు పలు విధాలుగా పరిగెత్తుతూ ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే గురుదృష్టి పొందిన రవికి, అలాగే కేంద్ర కోణాల్లో ఏకాదశ స్థానాల్లో మనం చెప్పుకున్న అన్నీ కూడా ఎప్పుడూ కూడా అదే ఉంటుంది. చంద్రుడు ఎక్కడ ఉన్నాడయ్యా ఆ స్థానాన్ని బట్టి, ఇప్పుడు గురువు చూశాడు, శుభగ్రహము, అలాగే కేంద్ర కోణాల్లో రవికి ఉన్నారు. మనం ఎప్పుడైనా సరే ఒక వీడియో చేసుకున్నాం. ఏ మహర్దశ నడిచినా కూడా వాటి అంతర్దశలు ఎక్కడెక్కడ ఉన్నాయా అని చెప్పని మనం పరిశీలించుకోవాలి. ఆ మహర్దశ నుంచి అవి ముఖ్యంగా కేంద్ర కోణాల్లో ఉన్న గ్రహాలు ఉన్నప్పుడు వాటి అంతర్దశల్లో మంచి ఫలితాలు ఇస్తాయి. తర్వాత 6, 8, 12 కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 2, 7 స్థానాల్లో ఉన్నవి కొంత ఇబ్బంది పెట్టడం, 3 ఇట్లా కొంత ఉంటూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనము ఇవే ప్రామాణికంగా తీసుకోవాలి. అలాగే ఏకాదశ స్థానము, ఉచ్చ స్థానంలో ఉన్నా సరే, స్వక్షేత్రాల్లో కానీ ఉన్నట్టయితే వీరికి ధనలాభము ఉంటుంది. చంద్రుడికి ఎక్కడ స్వక్షేత్రం కర్కాటకమే, ఉచ్చక్షేత్రము వృషభము. సో అక్కడ ఉన్నట్టయితే వారికి మంచిగా ఉంటుంది. ధనలాభము, వివాహము, క్షేత్రాభివృద్ధి, దాంపత్య సుఖము, వ్యాపారాల్లో అభివృద్ధి, ఇవన్నీ కూడా ఎక్కువగా బియ్యం వ్యాపారాలు, పాల వ్యాపారాలు, ఇవన్నీ కూడా ఎవరైనా చేయాలి అనుకున్నట్టయితే ఈ సమయాల్లో బాగుంటుంది. సంతతి సౌఖ్యము, భార్య భర్తల మధ్య మంచి అండర్స్టాండింగు, ఈ కాలంలో వీరికి కొంత ఇబ్బందులు అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు మనకి కొంత ఇబ్బంది కలుగుతుంది. నీచ శత్రు స్థానాల్లో ఉంటే చంద్రుడు కొంత ఇబ్బంది, అంటే వృశ్చికంలో ఉన్నప్పుడు నీచపడటము, అలాగే చంద్రుడు ముఖ్యంగా మిథున కన్యల్లో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది, మకర కుంభాల్లో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది, వృషభంలో ఉచ్చ పొందుతారు, తులలో కొంచెం ఇబ్బంది అని మనం చెప్పవచ్చు. స్థానాల్లో ఉన్నట్టయితే కార్యభంగము, కుటుంబ సమస్యలు, కలహాలు, భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు ఇవన్నీ వస్తాయి. మనోవ్యధ, రోగపీడ, అలాగే విరోధము, కొంత మాతృ కష్టము. ఇక్కడ చంద్రుడు మనకి చతుర్థాన్ని సూచిస్తాడు. చతుర్థాన్ని కారకుడు కాబట్టి, మాతృకారకుడు కాబట్టి కొంత తల్లికి అనారోగ్యము, తల్లి నుంచి కొంత దూరము అని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. అలాగే మానసికంగా కూడా ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అని చెప్పని మనము చెప్పవచ్చు. స్థాన చలనము, రోగపీడ, కొంత చంద్రునికి సంబంధించిన అనారోగ్యాలు ఎక్కువగా మానసికమైనవే ఎక్కువగా వస్తాయి. మనకారకుడు కాబట్టి వీటికి సంబంధించినవి, లేదా మన లంగ్స్, హార్ట్, వీటికి సంబంధించినవి కూడా కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశం అనేది ఇక్కడ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కొంత మనము మంచిగా ఏమన్నా చేసుకోవాలి, ఆ వచ్చిన ఉపద్రవాలకి అని చెప్పనంటే చంద్రుడికి, రవికి జపం చేసుకోవటం, దుర్గా అమ్మవారికి జపం చేసుకోవటం, అలాగే గోదానం చేసుకోవటం శక్తి ఉన్నవాళ్ళు, లేదు ఇది అంతర్దశ 6 నెలలే కాబట్టి కొంత
దుర్గా అమ్మవారి ఆరాధన, నెలకి ఒకసారి శివాభిషేకం చేసుకున్నా సరే ఇక్కడ వీరికి మంచి జరుగుతుంది. ముఖ్యంగా రవి ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది చూసుకుని తర్వాత చంద్రుడికి ఇద్దరికి కూడా పరిహారం చేసుకున్నట్టయితే సరిపోతుంది. ముఖ్యంగా మనకి ప్రామాణికము మహర్దశ కాబట్టి కాకపోయినా వాటిల్లో వచ్చే అంతర్దశ, ప్రత్యంతర్దశ, విదశ, ప్రాణదశ కూడా మనకి ఫలితాలు ఇవ్వటంలో మనకి ముందుంటాయి. కాబట్టి వాటిని కూడా మనం పరీక్షించుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఆ వ్యక్తి యొక్క జన్మ జాతకంలో రవి చంద్రులు ఎక్కడెక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టే వీటి ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.